మంగళారా ఈరోజు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా తాలూకా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలను అమలు చేయాలని ఈ రోజు వామపక్ష పార్టీలు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ డిమాండ్ చేసి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. వాస్తవానికి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 12 మాసాలు కావస్తా ఉంది. మరి అయితే నేటికి కూడా ఏదైతే ఎన్నికల్లో గెలిచిన వెంటనే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము సూపర్ 6 అమలు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. సూపర్ 6 లో ఏ ఒక్క హామీ, ఒక్క పెన్షన్ తప్ప ఏ ఒక్క హామీని కూడా ఇంతవరకు కూడా నెరవేర్చాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. వాస్తవానికి ఈ రోజు రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. ఏదైతే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతా ఉంది, ఖరీఫ్ సీజన్ లో మేము ప్రభుత్వం అధికారంలోకి వస్తే 20,000 రూపాయలు జమ చేస్తామని చెప్పాడు. అయితే ఇప్పుడు మాట తిప్పి మడవ తిప్పే పరిస్థితి రోజు మనం చూస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులను జమ చేసుకుని ఈ రోజు 20,000 రూపాయలు ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. ఈ మధ్య కాలంలోనే కేబినెట్ లో గానీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. 12 తేదీలోపు వేస్తామన్నారు, మళ్ళీ 14 తేదీలు అని చెప్పేసి మాట మరుస్తా ఉన్నారు. నిజంగా మీరు రైతులకు ఈ రోజు వేస్తారా లేదా, రైతులకు ఇబ్బంది పడతా ఉన్నారు అనేటువంటిది కూడా ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని మేము అనేదలుచుకున్నాం. అదేవిధంగా ఈ రోజు మరి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. ఇంతవరకు కూడా ప్రభుత్వం ఆర్బీకే కేంద్రాల్లో విత్తనాలు సరఫరాలు లేవు, ఎరువులు సరఫరాలు లేవు. మరి దాని దిక్కులేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అందుకొరకే తక్షణమే రైతులకు గత అనేక సంవత్సరాలుగా రైతు కరువు కాటకాలతో నష్టపోతా ఉన్నారు. పూర్తి సబ్సిడీతో రైతులకు విత్తనాలు అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. పోతే ఈ రోజు మనం చూసాం, గత ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 1 సెంటే ఇచ్చాడు, ఒక్కసారి మాత్రమే ఇచ్చాడు. మేము మా ప్రభుత్వం ఉన్నంత వరకు 5 సార్లు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పాడు. మరి ఎక్కడిచ్చారు ఈ రోజు మంత్రి నిన్న ప్రకటన చేశాడు. ఆయన ఏమని ప్రకటించాడు, ఈ జూలై ఆఖరిలోపు 29 లోపు, జూన్ 29 లోపు గానీ మేము పట్టాలు మంజూరు చేస్తాము, అర్హులైన వారికి ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇది నిజంగా నమ్మదగ్గ విషయమా? అంటే కేవలం మీడియా ముందర మాట్లాడి వెనుకబోయే పరిస్థితి రోజు కనపడతా ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పమనండి, ఈ రోజు సంవత్సరం కావస్తా ఉంది. అనేక మంది చాలా పేదలు గత ప్రభుత్వంలో ఇల్లు రాక, ఇప్పటికీ ఇల్లు లేక ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు కూడా లబ్ధిదారులు ఎంఆర్ఓకి అర్జీ పెట్టుకుందామంటే సైట్ లేదని ఎంఆర్ఓ చెప్తున్నాడు. సచివాలయానికి పోతే సచివాలయాలు అక్కడ విఆర్ఓలు ఎవరికి అర్జీ పెట్టాలని అర్థం కాని పరిస్థితి ఉంది. అందుకొరకే ఇది సరైనది కాదు. సూపర్ 6 లో భాగంగా మీరు హామీ ఇచ్చారు. అదొక్కటే కాదు, ఇళ్ల స్థలంతో పాటు ప్రతి లబ్ధిదారుని కూడా ఇల్లు మంజూరు చేస్తాం, 5 లక్షల రూపాయలు గృహానికి మంజూరు చేస్తామని చెప్పారు. మరి ఎక్కడుంది మీ మాట? అందుకొరకే మేము అమలు చేయాలి. ఏదైతే ఈ సూపర్ 6 పథకాల్లో భాగంగా ఈ ఇచ్చేటువంటి దాన్ని పేదలందరికీ కూడా రాజకీయతో జోక్యం లేకుండా సచివాలయాల్లో అర్జీలు పెట్టుకునే విధంగా, తహసీల్దార్ కార్యాలయంలో అర్జీ పెట్టిన విధంగా ఆ రకమైనటువంటిది అవకాశం కల్పించాలి, వెబ్సైట్ ను ఇవ్వాలి అనేటువంటిది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కాదు, ఈ రోజు ఉన్నటువంటి చాలా మంది ఇక్కడ మహిళలు ఉన్నారు, మా ఇబ్బంది ఎవరు పడలేదు. చాలా మంది కూడా పింఛన్లు ఇచ్చారు, ఇళ్ల స్థలాలు ఇచ్చారు. మరి అయితే ఈ రోజు మా అధికారంలోకి వస్తే, మేము అధికారంలోకి వస్తే ఎర్ర బస్సు ఎక్కిస్తామన్నారు. ఎక్కడ పోయింది మీ ఎర్ర బస్సు? ఈ రోజు ఇంకా దాన్ని సమీక్ష చేస్తున్నాం, అమలు చేస్తాం, ఆగస్టులో అమలు చేస్తామని చెప్తున్నారు. ఈరోజు అందుకునే ఉన్నాం. మీరు చెప్పిన మాట ప్రకారమే, మీరు ఇచ్చిన హామీనే మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే కాదు, మీ అకౌంట్ లో జమ చేస్తామన్నారు. ఇప్పటికి 12 మాసాలు అవుతా ఉంది. ఏ ఒక్క మహిళ కన్నా మీ అకౌంట్ లో జమ చేశారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇదే నిన్ననే వాళ్ళందరికీ కూడా మేము కూడా జగన్ గవర్నమెంట్ లాగానే 18,000 రూపాయలు నెలల అకౌంట్ లో జమ చేస్తామన్నారు. ఎక్కడ జమ చేశారు? సంవత్సరానికి 18,500 రూపాయలు మేము ఇస్తామన్నారు. ఎక్కడిచ్చారు మీరు? అంటే ఈ రోజు కేవలం మాటలు చెప్పడానికి ఈ రోజు పరిమితం అవుతామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. దీంతో పాటు ఈ రోజు ఏదైతే మీరు ఇచ్చేటువంటి హామీలు చాలా అలివిగాన హామీలు ఉన్నాయి, అనేకం ఇచ్చారు. ఎన్నికల్లో మభ్యపెట్టడానికి ఇచ్చారు. అయితే మేము కోరేటువంటిది సూపర్ 6 మాత్రమే అడుగుతున్నాం. ఈ సూపర్ 6 కనుక అమలు చేయకపోతే ఈ రోజు రేషన్ కార్డులు అంటున్నారు. ఈ జిల్లా కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, ఆ రకంగా గౌరవ ఎంపీ గారు
దీన్ని పరిశీలించి రాబోయే కాలంలో ప్రజలకు అండగా ఉండి ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో కనుక ప్రభుత్వం కనుక స్పందించకపోతే పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ హెచ్చరిస్తూ రాబోయే కాలంలో మరిన్ని పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తూ నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు. నాతో పాటు ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు ఎస్బీబీ, లక్ష్మీదేవి, మల్లేశ్వరమ్మ, అదేవిధంగా నాగమణి, మల్లమ్మ మరియు యువ జిల్లా నాయకులు మరి సోమన్న గారు, రామకృష్ణ, సోమప్ప మరియు మా భాష గారు మరియు ఈ రకమైన సుధాకర్ గారు, మా భాష నారాయణ, రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.